and now let us examine some circumstances where the courts have been refused to interfere in the issuance of LOC by the authorities. This is another case, Garkapati Venkateshwara Rao versus Union of India. This is also one of the writ petition. Petitioner was a personal guarantor to a loan amount of 226 crore rupees. 226 crore rupees, and there was a default by the borrower to whom his person was personal guarantor. In this instance, the court held that the LOC issued against the petitioner was justified, as దీంట్లో కోర్టు ఇంటర్ఫియర్ అయ్యి ఇతని మీద LOC ఇష్యూ చేయడం అనేది జస్టిఫైబుల్ అని చెప్పింది, ఇవ్వచ్చు అని చెప్పింది, బికాస్ ఇన్వాల్వ్డ్ వాజ్ హ్యూజ్ అమౌంట్ అండ్ ఇన్ ద లైట్ ఆఫ్ కంపెల్లింగ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ హిస్ ట్రావెల్ రైట్స్ కుడ్ బి రెస్ట్రిక్టెడ్. ఇప్పుడు ఈ పబ్లిక్ అమౌంట్ని మిస్యూజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు కాబట్టి ఇతని మీద LOC అనేది ఇష్యూ చేయడం అనేది జస్టిఫైబుల్ అని చెప్పడం జరిగింది. There have been instances where people have been stopped for going abroad due to being accused of heinous offences, as the court held that it is necessary to secure their presence during trial and did not interfere in the issuance of LOC. Overall conclusion ఏం చెప్తున్నారంటే the court's decision మీద the concept of LOC was curtails the movement of a person is essentially an infringement on the right to free movement of a person. The Constitution of India, although does not explicitly allow for a right to travel, the Supreme Court has held in the case of Khadak Singh versus State of Uttar Pradesh and Maneka Gandhi versus Union of India. ఈ రెండిట్లో కూడా రైట్ టు మూవ్ అండ్ రైట్ టు వర్క్ అనేది రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ నెంబర్ 21లో వస్తాయి. కాబట్టి ప్రతి సర్కమ్స్టెన్సెస్లో కూడా LOC ఇష్యూ చేసి అతని రైట్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పడం జరిగింది. రైట్ టు లైఫ్ అండర్ ఆర్టికల్ 21 డస్ నాట్ మీన్ మియర్ బ్రీతింగ్. ఇట్ హ్యాస్ టు సిగ్నిఫై మోర్ అండ్ హెల్డ్ రైట్ టు లైఫ్ ఇంక్లూడ్ మీనింగ్ రైట్ టు ట్రావెల్ అబ్రాడ్. We see that the Indian courts have largely followed these dictums and mostly quashed LOCs which have been issued for frivolous reasons, and have only declined to quash LOCs when there is some compelling interest such as involving large sum of public money. ఇలా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా వరకు LOCs ఏవైతే రైజ్ అవుతున్నాయో అన్నీ కూడా కోర్టు క్వాష్ చేయడం జరుగుతుంది, అంటే అక్యూజర్కి ఫేవరబుల్గా ఉండడం జరుగుతుంది. బట్ ఎక్కడైతే పబ్లిక్ అట్ లార్జ్ అనేది సఫర్ అవుతూ ఉంటారో, పెద్ద పెద్ద అమౌంట్లు ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి, అలాంటి వాటిల్లో మాత్రం LOCని కంటిన్యూ చేయమని చెప్పడం జరుగుతుంది. And there is material to indicate that she will not cooperate and will try to flee the country. అంటే ఎక్కడైతే పారిపోతారో, ఇన్వెస్టిగేషన్కి వీళ్ళు కోఆపరేట్ చేయడం అని చెప్పడం జరుగుతుందో అక్కడ అలా ప్రూవ్ చేయగలిగితే అతని మీద LOC అనేది కంటిన్యూ చేయడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ది థింగ్స్ విచ్ ఐ వుడ్ లైక్ టు షేర్ విత్ యూ గైస్. చాలామంది NRIలు ప్రొసీజర్ ఏంటో తెలియక వన్స్ వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ కేసు ఫైల్ అయితే వాళ్ళ పేరెంట్స్ని ఎలా సేవ్ చేసుకోవాలి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ఎలా రెస్క్యూ చేసుకోవాలి, వాళ్ళకి ఎలాగ 41 CRPC నోటీసులు ఇప్పించాల్సిన సెక్షనా, ఇప్పించకూడని సెక్షన్ ఏంటి, కాగ్నిజబులా, నాన్ కాగ్నిజబులా, బెయిలబులా, నాన్ బెయిలబులా అనేది, కంపౌండబులా, నాన్ కంపౌండబులా అనేది కూడా తెలియకుండా ఇబ్బంది పడిపోతున్నారు. సో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ చేశాను, వాట్ ఆర్ ది కాగ్నిజబుల్ అఫెన్సెస్ అండ్ వాట్ ఆర్ ది కంపౌండబుల్ అఫెన్సెస్ అండ్ వాట్ ఆర్ బెయిలబుల్ అఫెన్సెస్. అంటే బెయిలబుల్ ఏంటి, నాన్ బెయిలబుల్ ఏంటి, కాగ్నిజబుల్ ఏంటి, నాన్ కాగ్నిజబుల్ ఏంటి, ఇలాంటివి చెప్పాను. అయితే ఏ ఒక్క సెక్షన్స్కి అయితే 7 సంవత్సరాల కంటే తక్కువ పనిష్మెంట్ ఉంటుందో అలాంటి సెక్షన్స్కి అర్నేష్ కుమార్ అనే జడ్జిమెంట్లో 2014లో సుప్రీంకోర్టు అనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. క్లియర్గా ఈ పవర్ ఆఫ్ ది పోలీస్ వాజ్ సప్రెస్డ్ టు అరెస్ట్ చేయాలి, ఇమీడియట్గా రిమాండ్కి పెట్టాలి అనేది ఎక్కడా లేదండి. ఏవే ఒక్క అఫెన్సెస్కి 7 years కన్నా తక్కువ 7 years కానీ 7 years కన్నా తక్కువ పనిష్మెంట్ పడతాయో అలాంటి సెక్షన్స్కి దెర్ ఈజ్ ఎన్ ఎవ్రీ పాసిబిలిటీ టు గ్రాంట్ హిమ్ ది నోటీస్ ఆఫ్ అక్యూజ్, దట్ ఈస్ 41A CRPC as a matter of right. But there are some instances which made the investigation officer to take the action against the accused when the crime is grievous in nature. అలాంటి సిచ్యువేషన్స్లో మాత్రం 41A CRPC నోటీస్ ఇవ్వకుండా అతను అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడైతే అతను పారిపోతాడని కానీ, ఎక్కడైతే అక్కడ విట్నెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడనుకున్నా, ఎవిడెన్స్ని ట్యాంపర్ చేస్తాడనుకున్నా, ఇలాంటి సిచ్యువేషన్స్లో మాత్రం అతని మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకొని అతను రిమాండ్కి పంపించడం జరుగుతుంది. సో దెర్ ఈజ్ ఎన్ ఎవ్రీ పాసిబిలిటీ టు గో
through the procedure of the court, and there is an every possibility to come out of the court basing on the facts of the case and basing on the facts of the sections invoked against the accused. అది దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ ఒక కేస్ ఫైల్ అవ్వగానే యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకోవాలా, క్వాష్కి వెళ్ళాలా, లేకపోతే 41A CRPC నోటీస్ తీసుకోవాలా, ఇవన్నీ కూడా రెమెడీసేనండి. ఇప్పుడు అరెస్ట్ అనేది, డిటెన్షన్ అనేది ఒక పనిష్మెంట్ అయితే, డిటెన్షన్ అంటే అరెస్ట్ చేసి రైట్ ఇమీడియట్లీ గ్రీవియస్ అఫెన్సెస్లో, అలాగే 7 years కన్నా ఎక్కువ పనిష్మెంట్ ఉండే అఫెన్సెస్లో వాళ్ళని రైట్ ఇమీడియట్లీ రిమాండ్ రిమోట్ తయారు చేసి జైలుకి పంపించి సబ్జైలుకి పంపించడం జరుగుతుంది. డ్యూరింగ్ దట్ వీ హ్యావ్ టు గో ఫర్ ది కండిషనల్ బెయిల్ ఆర్ ది రెగ్యులర్ బెయిల్ అండర్ సెక్షన్ 437 and 439 of CRPC. If there is a chance that ఆ సెక్షన్ ఒకవేళ గ్రీవియస్ అఫెన్స్ అయినా 7 years కన్నా ఎక్కువ పనిష్మెంట్ పడినా కూడా అలాంటి సెక్షన్స్లో కూడా మన ఇన్నోసెన్స్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి, ఇఫ్ ది కేస్ ఈజ్ సూపర్ఫ్లూయస్ అండ్ ఇఫ్ ది కేస్ ఈజ్ ఫ్రివిలస్ ఇన్ నేచర్, దెన్ మనం చేయాల్సింది ఏంటంటే రైట్ ఇమీడియట్లీ we can apply for anticipatory bail under section 438 of the CRPC and in front of the Sessions Court or in front of the Honorable High Court. Technically మీరు ఫస్ట్ లోయర్ కోర్టులో ఫైల్ చేయాలి, మూవ్ చేయాలి. లేటర్ యూ హ్యావ్ టు గో త్రూ when the petition is dismissed there, then you have to go for the High Court. So there are many remedies when a person is arrested. చాలామంది NDPS కేసుల్లో, ITP కేసుల్లో, ఇలాంటి కేసుల్లో అరెస్ట్ అయ్యి ఎలా బయటికి రావాలో కూడా తెలియట్లేదు. ఐ మీన్ వాట్ ఆర్ ది డిఫెన్సెస్ దే హ్యావ్ టు బి టేకెన్ టు కమ్ అవుట్ ఆఫ్ ది జైల్. ఆల్రెడీ దెర్ ఈజ్ ఎ నోషన్ అండ్ దెర్ ఈజ్ ఎ సేయింగ్ దట్ bail is a rule and jail is an exception said by పితామహ కృష్ణన్ అయ్యర్ గారు మనకు చెప్పడం జరిగింది. ప్రతి సిచ్యువేషన్లో ఒక జడ్జి గారు ఎప్పుడు కూడా పర్సన్ని అతని రైట్ టు ఫ్రీడమ్ అనేది ఎక్సైజ్ చేయడానికే ప్రయత్నిస్తారు. ఎక్కడైతే కొన్ని కండిషన్స్ని సాటిస్ఫై అవ్వదో అక్కడ బెయిల్ అనేది డిస్మిస్ అవ్వడం జరుగుతుంది. బట్ డిపెండింగ్ ఆన్ ది అడ్వకేట్, హీ హ్యాస్ టు బ్రింగ్ ఆల్ ది ఫ్యాక్ట్స్ టు ది నోటీస్ ఆఫ్ ది కన్సర్న్ మెజిస్ట్రేట్. దాంట్లో ఉన్న ఎలిగేషన్స్ అన్నీ కూడా ఫాల్స్ ఎలిగేషన్స్ అని ప్రూవ్ చేయగలిగితే, వాంటెడ్లీ ఇంటెన్షనల్గా ఫైల్ చేశారు అని చెప్పగలిగితే, సో ది కేస్ విల్ కమ్ టు ఎన్ ఎండ్. ఐదర్ నాట్ ది కంప్లీట్ కేస్, we can put an end to the temporary incarceration. ఎవరైతే జైలుకి వెళ్ళి రిమాండ్లో ఉంటున్నారో వాళ్ళని కనీసం బయటికి తీసుకురావచ్చు. later he can fight against the case. So these are the facts which I would like to bring to your notice. ఇంకా ఇలాంటి చాలా చాలా విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై కంటెంట్ టు యువర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ their relatives or whoever. So thank you. Your High Court Advocate is signing off.